నమస్తే అండి, జై శ్రీరామ్ అందరికీ. కొంచెం బయటకు వెళ్ళొచ్చాను, కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి. కారణం ఒకటే, ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఏమిటంటే, హిందూ దేశంలోకి వచ్చి నువ్వు హిందువా కాదా చూపించు అని ఇలా తీసి చూసి, మీరు బట్టలు విప్పి చూసి హిందువు అయితే చంపేసే అంత హక్కు నీకుందా? మేమైతే మిమ్మల్ని చాలా గౌరవిస్తామండి, నిజం చెప్పాలంటే. మీకు చాలా దేశాలు ఉండుండొచ్చు, హిందువులకి ఒకటే దేశం, భారతదేశం. ఇంకొకటి చెప్తానండి, మొత్తం ప్రపంచం అంతా శక్తి వస్తుంది కదండి, ప్రపంచం అంతటికి శక్తి వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ దేశంలో ఉన్న టెంపుల్స్ నుంచి మీకు ఆ పవర్ వస్తుంది. హిందూ దేశం అంటే భారతదేశంలో ఉన్న టెంపుల్స్ నుంచి ఆ పవర్ రాకపోతే ఈ వరల్డ్ నడవదు, ఈ ప్రపంచం నడవదు ముందుకి. అర్థమవుతుందా మీకు? మీకెలా అర్థమవుతుంది? ఐడెంటిటీ ఇక్కడ ఉంటుందా? బట్టలు విప్పితే ఐడెంటిటీ వస్తుందా మీకు? అక్కడ ఉండదండి ఐడెంటిటీ, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మేము మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బొట్టు పెట్టి గౌరవిస్తామండి. ఆడవాళ్ళైతే మీ భర్త చనిపోవాలని కోరుకోమండి. మీ భర్త మీరు ఎప్పుడు సౌభాగ్యంగా ఉండాలని మీ ఆడవాళ్ళకి మేము బొట్టు పెట్టి మా సౌభాగ్యాన్ని ఇస్తాము, అంత గౌరవిస్తాము. మీరు మీ ఆయన్ని చంపేస్తా, మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపను, మీ ఆయన్ని చంపేస్తా, ఇది చూపించు, నువ్వు హిందువు అయితే చూపించు అని చెప్పి మీరు షూట్ చేస్తున్నారు. అసలు మీ బుక్స్లో అవే నేర్పారా? మా పురాణాలు చూడండి, అందరినీ గౌరవించమని చెప్తుంది, ఆఖరికి శత్రువుని కూడా గౌరవించమని చెప్తుందండి. భారతదేశానికి